స్వామీజీ వద్ద సెలవు తీసుకొని ముగ్గురు ఇంటికి బయలుదేరతారు. ఇంటికి రాగానే అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి ఆ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో స్వామీజీ చెప్పినట్టు తవ్వటం మొదలుపెట్టారు. ఆ ప్రదేశం మొత్తం తవ్వి చూసినా కూడా వారికి ఎక్కడా బంగారు కాసులు కనబడలేదు. చెల్లి, ఏంటిది? మొత్తం తవ్వి చూసినా కూడా ఒక్క బంగారు కాసు కూడా లేదు. అవునక్క, ఒక్క కాసు కూడా లేదు. పద వెళ్ళి బామ్మకి చెప్దాం అని అనుకొని ఇద్దరూ కూడా బామ్మ వద్దకు వస్తారు. అదేంటి బామ్మ, ఖాళీ ప్రదేశం మొత్తం తవ్వి చూసాం, ఎక్కడా ఒక్క బంగారు కాసు కూడా దొరకలేదు. స్వామీజీ అబద్ధం చెప్పాడా? అవునా? ఒక్క బంగారు కాసు కూడా దొరకలేదా? అయితే ఖచ్చితంగా స్వామీజీ అబద్ధమే చెప్పి ఉంటాడు. మీ కష్టం వృధా కాకుండా నేను ఒక సలహా ఇస్తాను. ఇదిగో ఈ విత్తనాలను తీసుకుని ఆ ప్రదేశంలో చల్లండి. సర్లే, ఆ విత్తనాలను ఇలా ఇవ్వు బామ్మ. మా కష్టం వృధా కాకుండా నేను తవ్విన ప్రదేశంలో చల్లుతాం. అలా బామ్మ చెప్పిన మాటలు విని బామ్మ వద్ద ఉన్న కూరగాయల విత్తనాలను తీసుకొని ఆ ప్రదేశంలో చల్లడానికి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వెళ్తారు. వారు తవ్విన ఖాళీ ప్రదేశంలో బామ్మ ఇచ్చిన కూరగాయల విత్తనాలను అంతటా చల్లుతారు. కొద్ది రోజుల్లోనే వారు వేసిన విత్తనాలు మొక్కలుగా పెరుగుతాయి. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి మొక్కలకు సమయానికి నీటిని అందించి వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు. మరికొన్ని రోజుల్లోనే చెట్లకు కూరగాయలు పండుతాయి. వాటిని చూసి బామ్మ ఇంకా అక్కా చెల్లెళ్ళు చాలా సంతోషిస్తారు. కూరగాయలు చూడండి ఎంత బాగా పండాయో. ఇవే నిజమైన బంగారు కాసులు. నువ్వు చెప్పింది నిజమే బామ్మ, ఇవే అసలైన బంగారు కాసులు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ పండిన కూరగాయలను బండి మీద పెట్టుకొని వాటిని అమ్మడానికి ఊర్లోకి వెళ్తారు. అది చూసిన బామ్మ సంతోషానికి అవధులే లేవు. బామ్మ తన తెలివితో బద్ధకస్తులైన తన మనవరాళ్లను స్వామీజీ సహాయంతో ఒక దారిలో పెట్టింది. స్వామీజీ, మీరు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. నా మనవరాళ్ళ గురించి ఇప్పుడు నాకు బాధే లేదు. చాలా సంతోషం స్వామి. హాయ్, హలో ఫ్రెండ్స్. మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.